నమస్తే. రోజు రోజుకు మావోయిస్టుల ఎన్కౌంటర్లు పెరుగుతూ ఉన్నాయి. ఓవైపు కోవర్ట్ ఆపరేషన్ తోటి పోలీస్ భద్రతా బలగాలు కేంద్ర కమిటీ మెంబర్లు రామచంద్రారెడ్డి కావచ్చు, ఇటు సత్యనారాయణ రెడ్డి కావచ్చు, ఇద్దరిని ఎన్కౌంటర్లో చంపేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా కోవర్ట్ ఆపరేషన్ తోటే గతంలో నంబాలను కూడా ఎన్కౌంటర్ చేశారని ఒక చర్చ జరుగుతుంది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది మావోయిస్టు పార్టీలో? ప్రధానంగా ఓవైపు శాంతి చర్చలు జరగాలి, ఆపరేషన్ కగారు ఆగాలని చెప్పేసి ఎంతోమంది మేధావులు, పౌరకు సంఘాలు, ప్రొఫెసర్లు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మరి ప్రజల్లో అవగాహన కలిగే విధంగా, ప్రభుత్వాలు మేలుకునే విధంగా అంశాన్ని జనంలోకి తీసుకెళ్తూ ఉంటే, బట్ కేంద్ర కమిటీ కావచ్చు, అదేవిధంగా ఇదైతే కేంద్రానికి సంబంధించినటువంటి కొంత పోలీసు బలగాలు మాత్రం ఈ ఆపరేషన్ కాగాన్ని ఆపట్లేదు, ఎన్కౌంటర్ను ఎక్కడ కూడా ఆపట్లేదు. పచ్చటి అడవుల్లో రక్తపు ఏర్లై పారుతున్నటువంటి పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ గారు. సార్, ఎట్లా చూడవచ్చు రీసెంట్గా జరిగిన ఎన్కౌంటర్లో ఇది కోవర్ట్ ఆపరేషన్ వల్లనే జరిగింది. ఇటు రామచంద్రారెడ్డి అయినా అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి అయినా ఇద్దరు కేంద్ర కమిటీ మెంబర్లు, ఇది చాలా చర్చనీయాంశంగా మారినటువంటి సంఘటన. ఏం చెప్తారు సార్, ఏం జరిగి ఉండొచ్చు అంటారు? అయితే వాళ్ళ శవాలను తీసుకొచ్చుకోవడం కోసం బంధువులు వాళ్ళ మిత్రులు పోయిండు. రేపటికల్లా శవాలు వస్తాయి, అంత్యక్రియలు రేపటి వల్ల అయిపోతాయి. అయితే వాళ్ళు వీరోచితంగా చంపటము, చాపలో చుట్టడము, మనకు శవాలను ఇస్తే మనం వాటిని అంత్యక్రియలు ముగించుకోవటమా, ఇంతైనా మన బాధ్యత? ఏడ్చుకుంటూ కూర్చోవటమేనా మన బాధ్యత అనేది ఇప్పుడు ఈ ఎన్కౌంటర్తో పౌర సమాజం చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 700 మంది చనిపోయినారు. 700 మందిని మనం అంత్యక్రియలు బొందబెట్టుకుంటూ కాల్చుకుంటూ వచ్చినాం. అయితే పౌర సమాజం కనుక సృజనాత్మకంగా ఉండకపోతే, స్పందన అనేది లేకపోతే, ఈ పౌర సమాజం ఎప్పుడు ఈ చర్యల వల్ల స్పందించాలంటే 2023 డిసెంబర్కు ముందు ఒక దఫాలుగా వివిధ ప్లాట్ఫామ్స్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు చెబుతూనే ఉన్నారు ఆపరేషన్ కగారు డిక్లేర్ చేస్తున్నా 2026 మార్చి 31 కల్లా మావోయిస్టు రహిత సమాజాన్ని భారత్ను నిర్మిస్తానని చెప్తా ఉన్నాడు. అంటే మావోయిస్టు భారత సమాజము లేకపోతే భారతదేశము అంటే దాని అర్థం ఏంటి? నిర్మూలిస్తాను, చంపేస్తాను, చివరి నక్సలైట్ని ఎక్కడైనా పొదల దాగి ఉంటే ఆయనను కూడా గుంజుకొచ్చి చంపేస్తాను అని అంటున్నాడు. దీని వెనుక ఉన్న ఎన్ని అంశాలు ఆలోచించాలి పౌర సమాజం మేధావులు అంటే, చంపటం అనే ఒక డిక్లరేషను, తుదిముట్టించటం అనే ఒక డిక్లరేషను ప్రభుత్వాలు చేయవచ్చా? ప్రాథమిక సూత్రము ప్రభుత్వాలు రాజ్యహింస చేయటం కోసం పూనుకోవచ్చా అని ఆనాడు 2023 డిసెంబర్కు వివిధ స్టేజీల్లో ఆయన చేస్తున్న ప్రకటనలు వచ్చినప్పుడే పౌర సమాజం స్పందించాలి. ప్రజలందరూ తీవ్రంగా దాన్ని పరిగణించి వాళ్లకు ప్రజాస్వామిక బద్ధంలో ఏ రకంగా కళ్ళు తెరిపించాలో అమిత్ షాకు ఆ రకంగా కళ్ళు తెరిపియలేదు కనుక ఆయన 24 జనవరి 1 నుంచి ఈ ఆపరేషన్ కగారుకు తెరలేపి అది ఇంత పెద్ద ఘటన జరిగి ఇవాళ ఈసారి మనం చూస్తున్న దాంట్లో ఏం జరుగుతుందంటే, ఆ పెద్ద నాయకత్వాన్ని టార్గెట్ చేసి చంపుతున్నారు. పెద్ద నాయకత్వాన్ని టార్గెట్ చేసి చంపుతున్నారంటే దాని వెనుక దానికి ఒక గొప్ప వీరోచితమైన ఎదురుబడి చేసిన ఎన్కౌంటర్ కాదు, పోలీసులు చెప్తున్న ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాదు. ఇది కేవలం ఇన్ఫార్మర్ వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేసుకొని ఆదివాసీలు, అమాయకపు ఆదివాసీలు, తిండికి లేని ఆదివాసీలు వాళ్ళను చేరదీసి నయాన భయాన వాళ్లకు డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి వాళ్ళను వశపరుచుకొని వాళ్ళ ద్వారా సమాచారం తీసుకొని ఆ సమాచారం మేరకు పక్కా ప్రణాళికతో వాళ్ళు ఎక్కడా 10 మందో 20 మందో ఉంటే దాదాపుగా 2200 వందలలో వేలల్లో అత్యాధునికమైన ఆయుధాలు కలిగి ఉండి పోయి ఏకధాటిగా దాడి చేసి ఏకపక్ష దాడులు చేసి ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ బలగాలు ఏకపక్షంగా దాడి చేసి మట్టుబెట్టిన ఘటనలే. కానీ వాళ్ళు స్వయంగా ఇప్పుడు ఎక్కడెక్కడో ఉంటారు, సిఆర్పిఎఫ్ వాళ్ళు వివిధ రాష్ట్రాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఆ టెర్రెయిన్ మీద పట్టు ఉండదు. కానీ
మోసపూరితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ, ఆ రద్దయిన సాల్వాజుడుమును వెనకటికి 2015లో సాల్వాజుడుమును ఏర్పాటు చేసుకున్నారు. అంతకుముందు 90లో జాగరణ అని అప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు మహేంద్ర కర్మ. తర్వాత సల్వాజుడుమును ఏర్పాటు చేసింది. ఆ సల్వాజుడుం రాజ్యాంగ వ్యతిరేకమని ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఒక తీర్పు వెలువరించిందో ఆ తీర్పు తో రద్దయిపోయిన ఆ సల్వాజుడం ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకో రూపంలో డిఆర్జీ బలగాలుగా వచ్చిండ్రు. మేము పౌరాకుల సంఘం డిమాండ్ చేస్తున్నది ఏంటంటే చట్ట వ్యతిరేకమైన ఆ డిఆర్జీ బలగాలను వెంటనే రద్దు చేయాలి. సల్వాజుడుమును ఎట్లయితే రద్దు చేయబడిందో డిఆర్జీ ఫోర్స్ను కూడా అట్లా రద్దు చేయాలి. డిఆర్జీలు అంటే ఎవరు? ఆదివాసీలు ఆ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళే. కొంతకాలం పనిచేసిన వాళ్ళు మరి ఆదివాసీలు సహజ సిద్ధంగానే ఆ టెర్రెన్ మీద వాళ్ళకు పట్టు ఉంటుంది కనుక వాళ్ళ సహాయం లేకుండా వాళ్ళను ముందు పెట్టకుండా ఈ ఆపరేషన్స్ ఇప్పటి వరకు జరిగిన ఆపరేషన్లు అన్నీ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ ఒక కోవర్ట్ ఇచ్చిన సమాచారం, అక్కడే కోవర్ట్లను తయారు చేసుకొని వాళ్ళను మట్టుబెట్టడం లేదా ఇన్ఫార్మర్లు ఇచ్చిన సమాచారం ద్వారా చేస్తున్నది. ఒక ప్రజాప్రభుత్వాలు ప్రజల జీవితాలను బాగుపరచడం కోసం ఉన్న ఈ ప్రభుత్వాలు అవి పక్కకెట్టి ప్రజల సమస్యల మీద దృష్టి సారించాల్సింది ఆ అంశాలను పక్కకెట్టి ఆదేశిక సూత్రాలను అసలు బేఖాతరు చేసిన ఈ ప్రభుత్వాలు కేవలం తుపాకీ మొనతో ఒక రాజకీయ పరిష్కారాన్ని కనుక్కుంటున్నారు. అది ఒక రాజకీయ పార్టీ దాదాపుగా 50 ఏళ్ల పైబడి పనిచేస్తున్న ఆ రాజకీయ పార్టీని వీళ్ళ దగ్గర శాస్త్రీయంగా ఒక ఆలోచన ఉందా అని మనం ఆలోచించాలి. ఒక రాజకీయ పార్టీ ఒక డిమాండ్ను ముందుకు తీసుకొచ్చి ఉద్యమిస్తే అది సాయుధ యుద్ధము కానీ లేదా డెమోక్రాటిక్ ఉద్యమం కానీ ఏ రకమైన ఉద్యమం చేస్తూ ఉంటే అంతెందుకు ఢిల్లీలో రైతులు చేస్తే కూడా అందులో టెర్రరిస్టులు జొరబడినరు అని చెప్పిండ్రు. అంటే ఏ ఉద్యమమైనా ఆ ఉద్యమం తీసుకొచ్చిన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా ఆలోచించటం అనేది పక్కకెట్టి ఇంకా తూటాలతోటే సమాధానం చెప్పే పరిస్థితికి బీజేపీ తెగబడింది. ఇక తూటాలతోటే పని చెప్పేటట్టయితే తూటాలే పరిష్కారం అయితే మరి చట్టాలు ఎందుకున్నట్లు, ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకున్నట్లు? అది కాదు కదా. వీళ్ళు ఏవైతే డిమాండ్స్ ముందుకు తీసుకొచ్చిందో మావోయిస్టు పార్టీ ఆ డిమాండ్స్ మీద జీవితకాలం వెచ్చించి 65 ఏండ్లు ఒక్కొక్కరికి, 70 ఏండ్లు ఒక్కొక్క నాయకునికి చాలా పండిన నాయకత్వం. ఆ పండిన నాయకత్వాన్ని చలికి వానకు ఎండకు ఆ దుర్భేద్యమైన పరిస్థితుల్లో జీవించుకుంటూ ఒక డిమాండ్ కోసం తన జీవితాలను తర్పణం చేస్తున్న అంత గొప్ప నాయకత్వంతో మీరు ఒక్కసారి మాట్లాడండి, ఏం తెలుస్తుందో మీకు జ్ఞానోదయం అవుతుంది. భారత సమాజం ఎదుర్కొంటున్న సమస్యల ఎడల భారత రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు వాళ్ళు ఏం చెప్తారో వినొచ్చు. భారత నిరుద్యోగ సమాజం ఏం మాట్లాడుతున్నో వాళ్ళు చెప్తారు. ఆదివాసులను ఎట్లా మనం మెయిన్ స్ట్రీములకు తీసుకురావచ్చో వాళ్ళు చెబుతారు. ఈ అణచివేతకు కారణమేందో, హింసకు కారణమేందో, ఈ ఆర్థిక అసమానతలకు కారణాలేంటో మీకు తెలిసి ఉండొచ్చు, కాదనలేము. కానీ మీకంటే అధికంగా పోరాటం చేస్తున్న మీరొక్కరే కాదుగా. ఒక సమస్యను చూడటము, ఒక సమస్యను అసలు సిసలైన దృక్కోణంతో చూడటము మీరొక్కరికే సాధ్యం కాదు కదా. మిగతా సంఘాలు ఉన్నాయి, మిగతా పార్టీలు ఉన్నాయి, మిగతా ఇలాంటి మావోయిస్టు పార్టీ లాంటి పార్టీలు ఉన్నాయి. వాళ్ళని అడిగి తెలుసుకోండి. అది ఒక రాజకీయపరమైన పార్టీ, అది రాజకీయ పార్టీ అని అంతకుముందు గతంలో పనిచేసిన మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ప్రకటించిండు. ఇది శాంతి భద్రతల సమస్య కాదని చెప్పిండ్రు. అంతెందుకు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళతో మాట్లాడటంలో తప్పే ఉంది అని మాట్లాడుతున్నాడు. వాళ్ళను ఒక శత్రువులుగా ట్రీట్ చేసేట్లు అంటున్నాడు. వాళ్ళను టెర్రరిస్టులను ఈక్వేట్ చేసి సమానం చేసి మాట్లాడే దృక్పథాన్ని మార్చుకోమని
కేంద్ర ప్రభుత్వానికి అమిత్ షాకు ఒక సలహా ఇచ్చిండు. ఎవరు పట్టరు ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తానంటే ఒక పరిష్కారం అనేది మనం చెప్తా ఉంటాం. ఇట్ కెన్ బి సాల్వ్డ్ అక్రాస్ ది టేబుల్ అంటాం. వాళ్ళు తీసుకొస్తున్న సమస్య టేబుల్ దగ్గర కూర్చొని సమస్యను పరిష్కార మార్గాలు కనుక్కోవచ్చు కదా. స్పష్టంగా రాజ్యము హింసకు పాల్పడుతున్నది. మనం జనవరి 1, 2024 ఈ 21 నెలలుగా చూస్తుంటే హింస చేస్తున్నది ఎవరో మనకు గోచరిస్తున్నది. సమాజం అంతా చూస్తున్నారు. హింసకు పాల్పడుతున్నది కేవలం భారత ప్రభుత్వం అని సమాజానికి మొత్తం తెలిసిపోతుంది. కేంద్ర కమిటీ మెంబర్లకు చాలా భద్రత ఉంటుంది, చాలా పరిశ్రమైనటువంటి ఒక నాలెడ్జ్ ఉంటుందని ఒక చర్చ జరుగుతుంటుంది. అటువంటిది ఇద్దరు కేంద్ర కమిటీ మెంబర్లు, కీలకమైన మెంబర్లు, చాలా సీనియర్లు, అటువంటి వాళ్ళని మరి ఎన్కౌంటర్లో చంపడం అంటే ఎట్లా చూడవచ్చు? మావోయిస్టు పార్టీ అంతం కాబోతుందా అని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎట్లా చూడాలి? అంటే రాజ్యం నిరంకుశం అయిపోయింది, రాజ్యము పాశవికం అయిపోయింది. ఆ పాలకులు, హోమ్ మినిస్టరు నిరంకుశంగా, పాశవికంగా, అమానవీయంగా తయారైన తర్వాత ఇప్పుడు ఆ సైన్యమే కానీ, లేకపోతే డిఆర్జీ బలగాలే కానీ, కోబ్రాలు కానీ, సిఆర్పిఎఫ్ కానీ వీళ్లకును ఈ ప్రభుత్వ బలగాలకును మావోయిస్టు దళాలకును ఏమన్నా వైరం ఉందా? బీజేపీ వీళ్ళిద్దరి మధ్యలో మంటలు లేపి చలి కాచుకుంటుంది. బీజేపీ వీళ్ళిద్దరిని ఉసిగొల్పి ఒకరిపైన ఒకరు చంపుకోండి అని. అంటే ఎంత క్రూరంగా చంపుతున్నారంటే, మోడెం బాలకృష్ణ శవం మొన్న 11వ తారీఖు నాడు హైదరాబాద్కు వచ్చింది. ఆ బాడీని పరిశీలిస్తే చేతులను ఇట్లా వంకరగా విరిచేసిండ్రు, కాళ్ళను ఇట్లా వంకరగా, మీరు కూడా మీడియా వచ్చినారు చూసిండ్రు, ముఖం మీద మొత్తం తూటాలు వేసిండ్రు. అంటే క్రూరాతి క్రూరంగా సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారి విధానము ఒక మనిషిని సోబర్గా తయారు చేయటం కాదు, ఒక మనిషిని ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా రూపొందించటం కాకుండా ఒక వ్యక్తిని క్రూరంగా తయారు చేస్తుంది. ఆ డిఆర్జీ బలగాలను, కోబ్రాల బలగాలను క్రూరంగా తయారు చేసి క్రూరంగా హింసిస్తే, ఆ హింసించిన వాళ్లను పట్టుకొని చంపిన వాళ్ళు హంతకులైతే హంతకులని చెప్పకుండా, హంతకుల మీద 302 సెక్షన్ పెట్టి శిక్షించకుండా శబాష్ అని వాళ్ళకు అవార్డులు, రివార్డులు ఇచ్చి వాళ్ళను ఎన్ని రకాలుగా సత్కరించాలో అన్ని రకాలుగా సత్కరిస్తుంది. అంటే ఈ క్రూరత్వాన్ని సమాజం అంగీకరించదు. ఈ పాశవికత్వాన్ని, ఈ అమానవీయత తత్వం ఏదైతే ఉందో పౌర సమాజం ఎదుగుతూ ఉంది ఒకవైపు. కానీ పాలకులు ఏం చేస్తున్నారు? మరీ కర్కశంగా తయారు చేస్తున్నారు బలగాలను, మనుషులను. ఏ మాత్రం ప్రేమ, కరుణ, ఇది చాలా ప్రమాదం. అయి తెలియదు దేశానికి. మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, దేశ సమైక్యతకు, దేశ సమగ్రతకు, దేశం ఒక్కటిగా ఉండటానికి, ఈ దేశ ప్రజల సంక్షేమానికి చాలా ప్రమాదం. ప్రజలకు ఇవాళ పెను ప్రమాదము, ముప్పుగా ఎవరు తయారైందంటే భారత కేంద్ర ప్రభుత్వం, ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వమే తయారైనరు. ఎందుకు అట్లా తయారవుతున్నారు? ఇప్పుడు ఆ సల్వాజుడం కేసులో తీర్పు చెప్తూ మంచి వ్యాఖ్యానం చేశారు. ఫిరంగులకు గ్రాసం వేస్తున్నారు మనుషులని. ఇవాళ ఆ తూటాలు, తుపాకుల మోత మోగుతుంది. మీరు చెప్పారు పచ్చటి అడవిలో రక్తం ఏరులై పారుతుంది అంటే, ఆ రక్తం ఏరులై పారుతుంది, పచ్చటి అడవి ఎరుపుమయం అయ్యింది అంటే అది తుపాకులకు మనుషులని గ్రాసంగా వేయటం. ఇటువంటి విధానాన్ని ఏ రాజ్యాంగము, ఏ రాజ్యానికి అధికారం ఇవ్వలేదు. రాజ్యం దగ్గర ఇతోధికమైన అధికారం ఉంటుంది. రాజ్యం దగ్గర అదుపు, ఎల్లలు, సరిహద్దులు లేని అధికారాలు, ఆయుధాలు ఉంటాయి. అందుకని ఏం చేసింది ప్రజలకు, రాజ్యానికి మధ్యలో రాజ్యాంగం వచ్చి పడింది. తుపాకుల మీద నియంత్రణ చెప్పింది. రాజ్యం ఎట్లా వ్యవహరించుకోవాలో ప్రాథమిక హక్కులు అనుకోండి, ఆదేశిక సూత్రాలు అనుకోండి, రకరకాల అధికరణ ద్వారా రాజ్యానికి కొన్ని పరిమితులు విధించింది రాజ్యాంగం. రాజ్యం మీద విధించిన ఆ పరిమితులనే హక్కులుగా, ప్రజాస్వామ్య హక్కులుగా మనం పరిగణించవచ్చు.
అయితే అవన్నీ పక్కకెట్టి రాజ్యాంగాన్ని బేఖాతరు చేసి ప్రజాస్వామ్య సూత్రాలను బేఖాతరు చేసి ఇవాళ తూటాలతోటి పరిష్కారం కనుక్కోవాలని అంటుంది. అయితే దీనికి మూలం ఎక్కడ ఉంది అంటే, ఎందుకు ఇంత పాశవికంగా తయారవుతున్నాయి ఈ ప్రభుత్వాలని మనం కొంచెం దీర్ఘంగా లోతుగా ఆలోచిస్తే, ఛత్తీస్గఢ్లోనే 104 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లు రెడీగా సిద్ధంగా ఉన్నాయి. అవి ఏర్పాటు చేసుకొని దశాబ్ద కాలం దాటిపోయింది. ఇంకెప్పుడు వాటిని అమలుపరచాలి, మేము ఎప్పుడు ఆ ఖనిజ సంపద తవ్వుకొని పోవాలని కార్పొరేట్ శక్తులు భారత ప్రభుత్వం మీద ఒత్తిడి పెడతా ఉంది. అది ఎంత ఖనిజ సంపదకు నిలయం అంటే, ఛత్తీస్గఢ్ రాష్ట్రము దేశంలో ఉన్న ఒక్క ఐరన్ ఓర్, మొత్తం దేశంలో ఉన్న ఐరన్ ఓర్ ఒక్కటే తీసుకుంటే 23% ఛత్తీస్గఢ్లోనే ఉంది. 29 రకాల ఖనిజ సంపద అది వాళ్ళకు శాపం అయింది, వాళ్ళ కాళ్ళ కింద ఉంది. అది వాళ్ళ గుడిసెల కింద 29 రకాల ఖనిజ సంపద ఉంది. 2047 కల్లా ఈ దేశం ప్రపంచ దేశాల్లో ధనిక దేశం కావాలి. ఇప్పటికే 4వ స్థానంలో ఉంది, 4 ట్రిలియన్లు అయింది, రేపు 5వ ట్రిలియన్ కావాలి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడంటే, మేము దేశాన్ని ముందుకు తీసుకెళ్ళదలుచుకున్నాం, అభివృద్ధి చేయదలుచుకున్నాం, అభివృద్ధి చేస్తున్న క్రమంలో ఎవరు వచ్చినా మేము అట్టు పెడతామని ఆయన ప్రెస్ మీట్ ప్రకారంగానే చెప్పిండు. అంటే అడవులను నరికేసిండ్రు. మీరు గూగుల్కి వెళ్ళి హస్దేవ్ ఫారెస్ట్ అని కొట్టండి, లక్షలాది చెట్లను నరికేసిండ్రు, ఆ పర్యావరణాన్ని విధ్వంసం చేసిండ్రు. ఆదివాసీలు అడ్డం వస్తే ఆదివాసీలను చంపుతున్నారు, మావోయిస్టులు అడ్డం వస్తే మావోయిస్టులను చంపుతున్నారు. మాకు కావాల్సింది ఆ ఖనిజ సంపదను పెట్టుబడిదారుల చేతిలో, సామ్రాజ్యవాద దేశంలో మిట్టల్కు, ఎస్ఆర్కు, ఆ టాటాకు, ఆ బిర్లా వాళ్ళకు, విదేశీ పెట్టుబడిదారుల చేతిలో పెట్టడం అనేదే మా లక్ష్యం. భారత ప్రభుత్వం, ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కేవలం పెట్టుబడిదారుల ప్రయోజనాలను నెలకొల్పటం కోసం మాత్రమే పనిచేస్తుంది. మూలం ఇక్కడ ఉందండి. ప్రజా సంక్షేమం లేదు, వెల్ఫేర్ స్టేట్ అనే కాన్సెప్టే ఎగిరిపోయింది. ఇవాళ వాళ్ళు ధనవంతులు అవుతున్నారు. దేశం 3 ట్రిలియన్లు కావచ్చు, 5 ట్రిలియన్లు కావచ్చు, 3వ స్థానంలోకి చేరుకోవచ్చు. కానీ భారతదేశ ప్రజలకు రేపు ఆక్సిజన్ దొరకటం అనేది కష్టమవుతుంది. భారతదేశ ప్రజలు జీవనోపాధికి హైదరాబాద్ మొత్తం మీరు చూసి ఉంటారు, అక్కడక్కడ హైదరాబాద్ వివిధ ప్రాంతాల్లో అడ్డా మీది కార్మికులు ఉన్నారు. అంటే ఎవరు వచ్చి పిలుచుకపోతే ఆ పూటకింత తిండి. వీళ్ళను అడ్రస్ చేయండి అని చెప్తున్నాం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి. వీళ్ళ సమస్యలు చూడండి అని చెప్తున్నాం. ఇప్పటికీ ఈ వీధుల్లో తల వెంట్రుకలు కొంటామని వచ్చేవాళ్ళు, కొనేవాళ్ళు రోడ్లెంబడి కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగే మహిళలు ఉన్నారు. వీళ్ళు మీ దృష్టిలో పడతారా అని అడుగుతా ఉన్నాం. ఇప్పటికి కూడా మన హైదరాబాద్లో వివిధ నగరాల్లో పాత బట్టల విక్రయం జరుగుతూ ఉంటుంది. పాత బట్టలు ఎగబడి కొనుక్కొచ్చుకొని వేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇవి మీ దృష్టిలో, మీ ప్రణాళిక సంఘం ఏం చేస్తుంది అని అడుగుతున్నాం. మీకు ఇవన్నీ దృష్టిలో ఉన్నాయా? మీకు దృష్టిలో ఉన్నాయల్లా ప్రజల పక్షాన పోరాడుతున్న, ప్రజలు ఏర్పాటు చేసుకున్న 50 సంవత్సరాలుగా 100 సంవత్సరాలుగా ప్రజల సమస్యల కోసం, ఆదివాసీల సమస్యల కోసం, ఇవాళ నల్లమలలో అడవిని కాపాడటం కోసం ఉన్న ఆ మావోయిస్టులు కనబడతారు. ఛత్తీస్గఢ్లో ఖనిజ సంపద దోపిడీకి గురి కాకుండా ఉన్న ఆ మావోయిస్టులు కనబడతారు. మావోయిస్టులతో యుద్ధం అంటారు. పౌర సమాజం ఇప్పటికైనా తీవ్రంగా స్పందించి నిలువరించాల్సిన అవసరం ఉంటుంది. ఏం చేస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు, ఏం చేస్తున్నారు ఈ ఎంపీలు? ఇక ఆయన ఇష్టారాజ్యంగా నరేంద్ర మోడీ రాజ్యమా ఇది? ఏకస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో నిరంకుశానికి స్థానం ఉందా? ఒక్కరు కాకుండా ఒకరు 21 నెలలుగా జరుగుతున్న మారణ హోమాన్ని, ఆ మణిపూర్ ఇష్యూలను, రకరకాల ఇష్యూలను ఎట్లయితే లేవదీశారో ఈ సమస్యని మారణ హోమాన్ని ఎందుకు పార్లమెంటులో లేవదీయరు అనే అంశం పౌర సమాజం చాలా సీరియస్గా ఆలోచించాలి. నిన్న జరిగిన ఎన్కౌంటర్ ఏమైతే ఉందో, మీరు అడిగిన ప్రశ్న, నిన్న జరిగిన ఎన్కౌంటర్లో కడారి సత్యనారాయణ రెడ్డి,
అట్లాగే రామచంద్రారెడ్డి, వీళ్ళు గొప్ప నాయకులండి. వాళ్ళను మెచ్చుకుంటే మీరు కూడా మావోయిస్టులు అని రుద్దొచ్చు. కానీ మావోయిస్టులు అంటే వాళ్ళకు నందిని సుందర్ మావోయిస్టు కనబడుతుంది, రామచంద్ర గుహ సాలాజుడు మీద కేసు వేసినందుకు కనబడతారు, ఐఏఎస్ ఆఫీసరు ఈఎస్ శర్మ నక్సలైట్లుగా కనబడతారు. అది కాదు, మమ్మల్ని అందరినీ అర్బన్ మావోయిస్టులు అంటారు అనటం సులభమే. కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవాళ ఇద్దరు ఎవరైతే చనిపోయారో 20 నాడు, అంటే శనివారం 20 సెప్టెంబర్ 2025 నాడు వాళ్ళిద్దరు కలిసి ఒక ప్రకటన మీద సంతకం పెట్టి అది ప్రజాపరం చేశారు. సోనుదుకు సంబంధించి కూడా ఏదో ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఆయన ఆయుధాన్ని దించాలనుకుంటే లొంగిపోవాలనుకుంటే లొంగిపోవచ్చు, ఆయన కావచ్చు, ఆయన సహచరులు. కానీ మేము ఆయుధాన్ని దించామని ఒక ప్రకటన వచ్చింది. అంటే ఈ స్టోరీ ఏంటి అసలు? అంటే మనం అంత లోతైన రాజకీయాల విశ్లేషణకు కాకుండా మనకు మీడియా ద్వారా అందుతున్న విషయాలు, అయినా మా స్థాయి అవి వాటిని మదింపు చేసి విశ్లేషణ చేసి మాట్లాడే మా సంస్థకు తగదు. కానీ మీడియాలో వస్తున్న విషయాలు ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా చెప్పేది ఏంటంటే, ఆ వేణుగోపాలరావు ఆ పరిణామాలు ఆయనలో ఏం మార్పు తీసుకొచ్చాయో, కానీ ఆయన సెప్టెంబర్ 16వ తేదీ నాడు మూకుమ్మడిగా పార్టీ మొత్తం సరెండర్ అయిపోతుంది, ఆయుధాలు దించుతున్నాం, ఆయుధాలు దించి మీకు సరెండర్ అవుతాము, మాతో ఒక 1 మంత్ మాతో చర్చలు చేయండి అని మాట్లాడిండు. అదొక గందరగోళం వచ్చింది. మళ్ళా 2 రోజులకే 19వ తారీఖు నాడే మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని? ఓటమిని అంగీకరిస్తున్నాం. ప్రజలందరూ కన్నీరు పెట్టుకున్నారు, ప్రజలందరూ కకావికలమైనారు. ఇన్నేళ్లుగా పనిచేస్తున్న పార్టీ ఏమైపోతుంది అని చాలా బాధకు, ఆవేదనకు, ఆక్రోశానికి, ఆక్రందనకు గురైన పరిస్థితుల్లో మళ్ళీ పార్టీ నుంచి ఒక జగన్ పేరుతో ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఆ స్టేట్మెంటు తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి వచ్చింది కనుక, కేంద్ర కమిటీ నుంచి రావాలి కనుక, ఆ కేంద్ర కమిటీ నుంచి రిలీజ్ చేయటం కోసం ఈ రామచంద్రారెడ్డి కానీ సత్యనారాయణ రెడ్డి కానీ వీళ్ళిద్దరు కలిసి ఆ రిలీజ్ చేయటం అనేది జరిగింది, విడుదల చేసిండ్రు. స్పష్టంగా మేము సాయుధ పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోము, మేము ప్రజలకు అన్యాయం చేయము, ద్రోహం చేయమని స్పష్టంగా డిక్లేర్ చేసిండ్రు. సోను దాదా రాసిన లెటర్కు మాకు సంబంధం లేదా, అది వ్యక్తిగతమైన అభిప్రాయం అని అన్నారు. అది ఇప్పటి వరకు ఆయన వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిపోయే ముందు మా మీద పెద్ద ఒక ప్రమాదకరమైన ప్రకటన విడుదల చేసిండు, మాతో మాట్లాడకుండా ఉన్నాడు అని. ఇప్పటి వరకు ఆయన వచ్చిండా, ఆయన ఎక్కడున్నాడు, ఆయన లోపలనే ఉన్నాడా అనే అంశాలు మన స్థాయికి మనకు రావు, పేపర్లో మీడియాలో ఇంతవరకు రాలేదు. కాకపోతే దీనికి ఎక్కడైనా ఎలాంటిదైనా ఏమైనా కనెక్టివిటీ ఉందా అనేది చర్చ జరుగుతుంది సమాజంలో. అది మనం అంత లోతుగా ఆలోచించకుండా ఆ లెటరు తయారు చేస్తున్న క్రమంలో శనివారం నాడు తయారు చేసిండ్రు, ఆదివారం నాడు విడుదల చేసిండ్రు. ఆ విడుదల చేసిన క్రమంలో ఎక్కడో మరి చర్చలు వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్న క్రమంలో ఇప్పుడు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు జరిగిన పెద్ద నాయకత్వం ఏదైతే బసవరాజు ప్రధాన కార్యదర్శి బసవరాజు నుంచి చెల్లం నుంచి ఎవరైతే చనిపోయారో ఎన్కౌంటర్లో, అవన్నీ కోవర్ట్ ఆపరేషన్లో లేదా పక్కా సమాచారంతో మాత్రమే జరిగిన ఎన్కౌంటర్లు. వాళ్ళ దగ్గర పనిచేస్తున్న మీడియాలో వస్తుంది, వాళ్ళ దగ్గర పనిచేస్తున్న గార్డులే లొంగిపోయి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఆ ఆవాసాలకు సంబంధించిన సమాచారం ఇస్తే ఆ సమాచారాన్ని పట్టుకొచ్చి దాన్ని ఆధారంగా వచ్చి దాడి చేసింది. ఇది కూడా నిర్ద్వందంగా చెప్తున్నాము, ఇది ఖచ్చితంగా కోవర్ట్ ఆపరేషన్ మాత్రమే. ఎవరో ఒకరిని లొంగ తీసుకొని వాళ్ళే పార్టీలకు పొమ్మని చెప్పి వాళ్ళ శక్తులను సిఆర్పిఎఫ్ శక్తులను పంపించి వాళ్ళు అందులో పనిచేసి నమ్మకాన్ని చూరగొని అక్కడ వాళ్ళు ఇద్దరే ఉన్నప్పుడు చేసిన ఈ ఘటన, లేదా ఇన్ఫార్మర్సు
ఉండనే ఉన్నారు. వాళ్ళ దగ్గర రెడీగా ఇన్ఫార్మర్స్ ఉన్నాయి. అసలు మనం ఇవి ఆలోచిస్తున్నాం పార్టీ ప్రభుత్వ బలగాలని. ఛత్తీస్గఢ్లో మీలాంటి వాళ్ళు పోయి అధ్యయనం చేయాలి. మీడియా గ్రామాలను ప్రభుత్వ బలగాలు వర్టికల్గా విభజించేశాయి. గ్రామంలో సగం మంది డిఆర్జీ వైపు ఉన్నారు, బలగాల వైపు ఉన్నారు, కొంతమంది మావోయిస్టుల వైపు. రేపు ఏం గాను ఊర్లో వాళ్ళే కొట్టుకొని చచ్చేంతగా అవుతుంది. అదే చెప్తున్నాను, ఐక్యతకు పాటుపడతలేదు ఈ బీజేపీ ప్రభుత్వం. ఇది విడదీసి అంతం చేయటానికి పాటుపడుతుంది. అందుకని నిన్న జరిగిన ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఇన్ఫార్మర్ వ్యవస్థ, లేకపోతే ఈ బలగాల తరం కాదు. దుర్భేద్యమైన అడవిలో వీళ్ళు సొంతంగా వెళ్ళి పేపర్లో రాస్తుంటారు, హోరీ గంట తరబడి ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయ్యింది. అదంతా బూటకం. జరిగిన ఎన్కౌంటర్లన్నీ బూటకం. ఈ బూటకపు ఎన్కౌంటర్ల మీద న్యాయ విచారణ జరపండి అనేది మీకు అది పెద్ద మాట కావచ్చు. ఒక చిన్న కోరిక, మేధావులను, పౌర సమాజాన్ని, ప్రజాస్వామిక హక్కుల సంస్థలని, పౌర హక్కుల సంస్థలని అక్కడ ఏం జరుగుతుందో తీసుకురావటానికి, ఆ సత్యాలను పట్టుకొచ్చి ప్రజలకు చెప్పటానికి ఇప్పటి వరకు ప్రజలు కకావికలమవుతున్నారు. ఏమవుతుంది ఛత్తీస్గఢ్లో, ఏమవుతుంది, వాస్తవం ఏంటి అనేది ఎవరు చెప్పాలి? భారత సమాజం ఏర్పాటు చేసుకున్న పౌర హక్కుల సంఘం, సమాజానికి బాధ్యత పడ్డ పౌర హక్కుల సంఘం, సత్యాలను వెలికితీసే పౌర హక్కుల సంఘాన్ని లోపలికి వెళ్ళటానికి అనుమతిస్తే కదా నువ్వు ఏం చేస్తున్నావు మాకు తెలుస్తుంది. వీళ్ళు అనుమతిస్తే వెళ్తారా గడ్డం లక్ష్మణ్ గారు? ఖచ్చితంగా వాళ్ళు అనుమతిస్తే, మేము సంస్థను ఏర్పాటు చేసుకున్నదే అందుకని. మీరు పారదర్శకంగా ఉండాలి. మీరు చేసే చర్యలు నిజంగా ఎన్కౌంటర్ అయితే, నిజంగా హోరీ అటువైపు నుంచి ఇటువైపు నుంచి కాల్పులు జరిపితే మీ వైపు నుంచి ఎవరు చనిపోరు, అది నిజమే. కానీ ఒక పక్షం వైపే ఎందుకు చనిపోతున్నారు? ఎన్నిసార్లు తూటాలు సౌండ్లు విన్నారు ప్రజలు అక్కడే ఉంటారు, ఆదివాసీలు అక్కడే ఉంటారు, గూడాలకు దగ్గరలోనే ఉంటారు. వాళ్ళు వివరాలన్నీ చెప్తారు. ఆ తర్వాత భౌతిక పరిస్థితులను బట్టి కూడా మేము ఒక కంక్లూజన్కి వస్తాం. అదంతెందుకు, నిజమైన ఎన్కౌంటరు మీ బలగాలు చేసినాయే కదా, వాళ్ళు ఓడిపోయి మీరు గెలిచారు కదా, అది నిజమైతే అదే చెప్తాం. ఒకవేళ అది నిజమైన ఎన్కౌంటర్ అయితే అది నిజమైన ఎన్కౌంటర్ అని చెప్తాం. మమ్మల్ని మీరు అన్నట్టుగా పౌర హక్కుల సంఘం భారత ప్రభుత్వానికి, ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి ఒక డిమాండ్ ముందల పెడుతుంది. పౌర హక్కుల సంఘాన్ని అన్వేషణ చేయటానికి, నిజ నిర్ధారణ చేయటానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి అనుమతి ఇవ్వండి. మేము వెళ్ళాము, చాలాసార్లు వెళ్ళాం, లక్షల సార్లు వెళ్ళాం. ఎప్పటి నుంచి మాకు ప్రతిబంధకం ఏర్పాటు చేశారు? 2024 జనవరి 1 నాటి నుంచి ఇప్పటి వరకు ఒక ఆదివాసీ 6 నెలల పసిపాపను చంపిండ్రు కదా. ఎట్లా చంపిండ్రు? జనవరి 1 నాడే, డిసెంబర్ 31 నాడు తాగుకుంటూ తందనాలు లేడుకుంటూ అడవిలో ఉంటున్న ఆ బలగాలు ఆ మత్తు మైకం తీరక ముందే తుపాకులు విచక్షణారహితంగా తుపాకుల మూతలు పెడితే తల్లి చేతిలోకి తూటాలు దిగి పసిపాప కడుపులో తూటా దిగితే చనిపోయింది పసిపాప. ఇంత మనము మౌనం పాటిస్తే ఎట్లా అనేదే ఇవాళ మనం భారత మొత్తం పౌర సమాజానికి అప్పీల్ చేస్తున్నది ఏంటంటే, ఇంత మౌనం పాటిస్తే ఘోరాతి ఘోరాలు జరిగిపోతున్నాయి. రాజ్యం విపరీతమైన రాజ్యహింసకు పాల్పడుతుంది. రాజ్యాంగానికి లోబడి, చట్టాలకు కట్టుబడి పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి అనుకుంటే పౌర సమాజం మేల్కొనాల్సిందే. ఒక్కటే మాట చెప్తా, ప్రభుత్వాలకు సొంత దేశ పౌరులను చంపే అధికారం లేదు. బలగాలు, పోలీసు బలగాలు వాళ్ళ డ్యూటీ ఎంతవరకు ఉంటుందంటే, ఎంత పెద్ద నేరస్తుడైనా సరే ఆయుధాలు ఉన్నప్పటికీ ఆయుధాలను నిర్వీర్యం చేసి నీ చేతులకు దొరకందే చిత్రహింసలు పెట్టి కాళ్ళు చేతులు నీ చేతికి దొరికిన ఘటనలు చాలా ఉన్నాయి కదా. ఒకవేళ దొరకకపోయినా మేము ఒక డిమాండ్ ఏం పెడుతున్నామంటే, శాస్త్రీయంగా బలీయమైన
ప్రభుత్వం శాస్త్రీయంగా వాళ్ళ తుపాకులను ఎట్లా నిర్వీర్యం చేయాలో సంయమనంతో, ఓపికతో, మానవతా దృక్పథంతో ఆలోచించి ఓపిక పట్టి వాళ్ళను నిర్వీర్యం చేసి ఆ ప్రాంతానికి అంతెందుకు ఎన్కౌంటర్ నువ్వు సరౌండ్ చేసేసావు, చుట్టుముట్టావు. ఇప్పుడు జరుగుతున్నాయని చుట్టుముట్టే చేస్తున్నావు. 1000 మంది ఓపిక పడితే కొద్దిసేపు ఓపిక పడితే సరిపోతుందిగా. 2 రోజులు 3 రోజులు తిండి లేకుండా నీళ్ళు లేకుండా చేసేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు దొరికిపోతారుగా. అట్లా కాదు, వాళ్ళ తలలకు వెలగట్టారు. వాళ్ళ తల మీద, రామచంద్రారెడ్డి తల మీద 3 కోట్లు ఉన్నాయి. ఇట్లా వీళ్ళిద్దరి మీద, సత్యనారాయణ మీద కూడా 3 కోట్లు ఉన్నాయి. ఈ డబ్బులకు ఆశపడి, ఇవే కాకుండా మళ్ళా భారత ప్రభుత్వం ఇచ్చే అన్ఆడిటెడ్ అకౌంట్ అవి సామ్రాజ్యవాదం గుప్పిచ్చేసింది. ఇదంతా ఏంటంటే మనల్ని మనం అనుకుంటాం బీజేపీ పరిపాలిస్తుందని. మనల్ని పరిపాలిస్తున్నది బీజేపీ ప్రభుత్వం కాదు, బీజేపీ కానే కాదు. ఇది బీజేపీ పెట్టుబడిదారుల చేతులోకి జారుకున్నది, సామ్రాజ్యవాద చేతులోకి ఒకవైపు జాతీయవాదం అంటారు, మరొక వైపు ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు ప్రపంచాన్ని శాసిస్తున్న సామ్రాజ్యవాద దేశాల్లోకి కూరుకొని పోయిన ప్రభుత్వాలు ఇవి. కనుక సొంత నిర్ణయాలు కాకుండా ఆ ఖనిజ సంపద దోపిడీ చేసుకోవటం కోసం ఇక్కడ వీళ్ళెవ్వరూ ఉండొద్దు, శాంతిగా ఉండాలి, నక్సలైట్లు ఉండొద్దు, ఆదివాసీలను విస్థాపనకు గురి చేయాలి, నువ్వు ఏం చేస్తావో చేసేసి నాకు 1 ఇయర్ లోపల. ఆయనకు అమిత్ షాకి ఇచ్చిన టార్గెట్ సంవత్సరం మీద 3 నెలలు, 15 నెలల టార్గెట్ ఇచ్చిండ్రు. ఇంకొక 6 నెలల్లో ముగించాలి అని అనుకుంటున్నారు. ముగిస్తారేమో, కానీ తుపాకీ మొనతో నీవు ఏ సమస్యకు పరిష్కారం కనుక్కోలేవు అనేది గుర్తుపెట్టుకో. వాళ్ళను భౌతికంగా తక్కువ సమూహం, అది ఎంత సమూహం నువ్వు ఏళ్ళ మీద లెక్కబెట్టి 2500 3000 అని చెప్తున్నావు. తక్కువ సమూహం కనుక ఇంత పెద్ద బలీయమైన రాజ్యం వాళ్ళ మీద పడి వాళ్ళను మట్టు పెట్టవచ్చు. కానీ వాళ్ళు 50 సంవత్సరాల్లో చేసిన గొప్ప పని ఏంటంటే కోట్లాది ప్రజా హృదయాలను కదిలించేశారు. వాళ్ళు కదిలించారా, వాళ్ళు చైతన్యం ఇచ్చారా అనేది పక్కకు పెడితే, ఒక మనిషి జీవించటం కోసం, తను ఆత్మగౌరవంతో జీవించటం కోసం ఒక ఉపాధి ఉండాలి, ఒక బ్రతుకుదెరు ఉండాలి, ఒక నిరంతరంగా ఫిక్స్డ్గా వచ్చే ఆదాయం ఉండాలి. ఏమీ లేవు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న 1 కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మొత్తం నిరుద్యోగ యువత ఇవాళ ఏం కావాలి? ఈ మావోయిస్టు పార్టీని నువ్వు మట్టు పెడతాని కలలు కంటున్నావు, అది సాధ్యమయ్యే పని కాదు. కానీ భావజాలం నిండుకొని ఉన్న ఈ వ్యక్తులు, సమస్యలు ఎదుర్కొంటున్న లింగ వివక్ష ఎదుర్కొంటున్న మహిళలు కానీ, ఆర్థిక అసమానతలు కానీ, తిండికి లేని ఈ జనం కానీ కొంచెం తీవ్రంగా సమస్యలు ఎడలా ఆలోచిస్తే ఎప్పుడు ఏ ఉద్యమం తుఫానులాగా వెలికి పెద్ద ఉప్పెనలాగా వస్తుందో చెప్పలేము. ఊహించినమా నేపాల్లో జరుగుతుందని, అటు ఈ బంగ్లాదేశ్లో జరుగుతుందని ఎవరైనా ఊహించినరా? ఇది గనక సుప్రీంకోర్టే చెప్పింది. ఒక్కసారిగా అదేంటి కుక్కరు బరస్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పిండ్రు. భారత సమాజం కోట్లాది మంది, 70%, 60 నుంచి 70% యువత ఉన్న దేశం ఇది. యంగ్ ఇండియా అంటాం. యంగ్ ఇండియాని గొప్పగా చెప్పుకోవటం కాదు, దానిలో దాగి ఉన్న ప్రమాదాన్ని చూడండి. 70% ప్రజలు అంటే 146 crores 70% అంటే నీకు దాదాపుగా 100 కోట్ల ప్రజా యూత్ కనుక తిరుగుబాటు చేస్తే మీ మూలాలు కదిలిపోతాయి. కనుక మేము ఏం చెప్తున్నామంటే, మావోయిస్టు పార్టీని మట్టుబెట్టడం అనేది పక్కకెట్టండి, కానీ ప్రజా సమస్యల మీద దృష్టి సారించండి అని చెప్తా ఉంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ గారు చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ మాకు పర్మిషన్ ఇవ్వండి, ఖచ్చితంగా అక్కడికి వెళ్తాం, ఆ దండకారణ్యంలో అక్కడ జరిగినటువంటి సంఘటనల మీద అన్వేషించి నిజాలన్నీ కూడా మరి పౌర సమాజానికి బయట పెడతాం ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈ ప్రపోజల్ని మరి కేంద్ర ప్రభుత్వం కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ యాక్సెప్ట్ చేస్తుందా, వాళ్ళకి అక్కడికి పోవడానికి పర్మిషన్ ఇస్తుందా, ఏం చేస్తుందో భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా కోవర్ట్లతోటి మాత్రమే ఈ ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. నిజంగా
పోలీసులు మావోయిస్టులు ఎదురుపడి యుద్ధం చేసి ఈ ఎన్కౌంటర్లు జరిగి చనిపోయినటువంటి సంఘటనలు ఏమంటూ గడ్డం లక్ష్మణ్ గారు చెప్తా ఉన్నారు. కొంత మీడియా కథనాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది. 6 నెలల సమయం ఉన్నది. ఈ 6 నెలల్లో ఆపరేషన్ కగారు ఆగుతుందా, లేక మావోయిస్టు రహిత భారత్గా మార్చి అనుకున్న లక్ష్యాన్ని మరి కేంద్ర ప్రభుత్వం నిజం చేస్తుందా? చూద్దాం ఏం జరుగుతుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.